హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయకుంటే ముందే లాస్ట్ టైం నేను శారీస్ కుచ్చులు వీడియో చూపించాను కదా, చాలా అంటే చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. వాటిలలో కొన్ని కుచ్చులు వీడియో చేసి పెట్టండి అని అయితే నాకు మెసేజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ. కంపల్సరీగా అయితే వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజెస్ని ఎలా వర్క్ చేశాను అంటే, మనము ఆల్రెడీ నార్మల్గా స్టిచ్ చేయించుకుంటాం కదా బ్లౌజెస్. ఆ బ్లౌజెస్ని నార్మల్ నీడిల్ యూస్ చేసి కొన్ని థింగ్స్ అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేసి నేను నా ఓన్గా ఎలా క్రియేట్ చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపించాలి అని అనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, లేదు అంటే మీకు కొంచెం టైం ఉంది, అవుట్ సైడ్ ఎందుకు మనము అమౌంట్ ఇచ్చి అంత వర్క్ చేయించాలి అని అనుకున్నప్పుడు మీరే ఓన్గా అంటే సింపుల్గా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మీరు అవుట్ సైడ్ చేయించిన లెవెల్లో అయితే మనం తీసుకురావచ్చు ఆ బ్లౌజ్ని అయితే. ఓకేనా, అదైతే నేను చూపిస్తాను, మీరే అంటారు కూడా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కంపల్సరీగా మీకు ఒక్కటన్నా బ్లౌజ్ వర్క్ నచ్చుతుంది. ఓకే, అలా అయితే చేశాను, చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు ఒక మంచి టిప్ని అయితే మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. చూడండి, మనం వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అయినా, లేదు అంటే అవుట్ సైడ్ మనం వర్క్ చేయించిన బ్లౌజెస్ అయినా మనము దీంతో మనకు అవసరం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము బ్యాక్స్లలో అయితే పెట్టుకోవాలి. ఓకే, వర్క్ ఎలా చేయించామో అలా అయితే పెట్టకూడదు. చూడండి, ఇలా మన బ్లౌజ్ని రివర్స్ చేసి అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. అప్పుడే మనకు ఆ బ్లౌజెస్కి వేసిన బీట్స్ కానీ, నెక్స్ట్ ఆ వర్క్ కానీ మనకు డిస్టర్బ్ కాకుండా మంచిగా అయితే చాలా రోజులు వస్తుంది ఆ బ్లౌజ్ వచ్చేసి. ఇది ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన 1 బై 1 మన బ్లౌజెస్ అయితే చూసేద్దాము. చూడండి, ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి నేను మిర్రర్స్ తోటి, రియల్ మిర్రర్స్ని అయితే ఇక్కడ తీసుకున్నాను. రియల్ మిర్రర్స్ యూస్ చేశాను. స్మాల్ బీడ్స్ అంటే 0 బీడ్స్ ఇక్కడ యూస్ చేశాను. వైట్ పర్ల్ యూస్ చేశాను. ఇలా నాకు ఎలా నచ్చిందో అలా అయితే నేను నా బ్లౌజ్ని అయితే డీటెయిల్గా అండ్ ఫినిషింగ్గా అయితే నేను దీన్ని క్లియర్ చేశాను. చూడండి, అక్కడక్కడ ఇలా మనం కరెక్ట్గా వేయకుంటే ఇలా అయితే పోతుంది. ఇది నేను వర్క్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఏమో అయిపోయింది. ఓకే, ఇలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చి నాకు నచ్చినట్లు నేను చేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి రియల్ మిర్రర్స్ని మనం యూజ్ చేసాం కదా, అందుకే మనకు గ్రాండ్గా అయితే లుక్ వస్తుంది. ఓకే, మీకు చూడగానే మనము అవుట్ సైడ్ పర్చేస్ చేయించామా అన్నట్లుగా అయితే ఉంటుంది. ఓకే, ఇలా మీకైతే ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, మనం ఇలా తెచ్చి మనం వర్క్ చేసుకోవడం వల్ల మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. అవుట్ సైడ్ అయితే మనం థౌజండ్స్ అయితే మనము పెట్టాలి అమౌంట్ వచ్చేసి. ఓకే, ఇలా అయితే వర్క్ చేశాను. చూడండి, ఇది వచ్చేసి నెక్ దగ్గర. హ్యాండ్స్ విషయానికి వస్తే నెక్ దగ్గర మిర్రర్తో ఏం చేశానో అదే ఇచ్చాను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇది ఇచ్చాము, ఇక్కడ హైలైట్ చేయాలి అనేసి ఇక్కడ ఒక మిర్రర్ని యూస్ చేసి చుట్టూ మళ్ళీ బీడ్స్ వేసి ఇలా అయితే చేశాను. ఓకే, నాకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. చూడండి, ఇలా మన ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ని అయితే ఇలా వర్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అక్కడక్కడ వచ్చేసి ఇలా మిర్రర్ని పెట్టేసి ఇక్కడైతే వర్క్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చేస్తే ఫ్రంట్ కూడా మనకు ఒక సైడ్ అయితే కనిపిస్తుంది కదా, మనకి ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడి వరకు అయితే నేను ఇలా వర్క్ చేశాను. ఓకే, మా ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ వాళ్ళైతే చాలా బాగుంది అని అయితే మెచ్చుకున్నారు ఫ్రెండ్స్. మనం వేసుకుంటే కూడా ఇలా కొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లెయిన్ శారీస్కి ఇలా వేసాము అని అంటే మంచి లుక్ అయితే వస్తుంది. ఓకే, ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లౌజు. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజు. చూడండి, మీకు చూడగానే ఎంత అంటే మనం ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కంటే ఇది కొంచెం వర్క్ హెవీగానే ఉంది అని చెప్పాలి. కానీ మనకు చూడడానికి ఇలా అనిపించింది కదా ఫ్రెండ్స్. దీనికి మనము ఫస్ట్ దానికి పెట్టినంత ఎఫర్ట్ దీనికి అంత అవసరం లేదు. ఓకే, ఎందుకు అనంటే కూడా చెప్తాను. ఇవన్నీ బీడ్స్. ఓకే, ఫస్ట్ దానికి వచ్చేసి అవన్నీ నేను స్టిచ్ చేశాను. ఇవన్నీ వచ్చేసి బీడ్స్. ఓకే,
ఇది వచ్చేసి పాట్ మోడల్ వచ్చింది బ్లౌజు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. ప్లెయిన్ బ్లౌజు ఇది వచ్చేసి మా పిన్ని స్టిచ్ చేయించింది అక్కడ హైదరాబాద్లో వచ్చేసి. చాలా బాగా కుదిరింది బ్లౌజ్ వచ్చేసి. నాకు ఇంత ప్లెయిన్ బ్లౌజ్ని నాకు వేసుకోవాలని అనిపించలేదు. అందుకే నేను మంచిగా రావాలి అనేసి ఇది సెర్చ్ చేసి ఇదైతే వేసుకున్నాను. ఓకే, మీకు దగ్గరకు పెట్టి చూపిస్తే చూడండి, వర్క్ అంతా ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నేను ఒక గోల్డ్ బీట్ లైన్ అయితే ఇక్కడ స్టిచ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ మిర్రర్సే అక్కడ ఏం తీసుకున్నాను, మిర్రర్స్ స్క్వేర్ షేప్వి, ఇక్కడ కూడా అదే తీసుకున్నాను. కానీ నాకు ఇవి మిర్రర్స్ మొత్తం యాడ్ చేసేసాక మిడిల్లో నాకు చాలా గ్యాప్ అనిపించింది ఫ్రెండ్స్. అందుకే నేను ఐడియా చేశాను. నా శారీ వచ్చేసి బ్లూ కలర్. ఓకే, అందుకని ఇక్కడ బ్లూ కలర్ తోటైతే నేను 4 or 5 లైన్స్ తీసుకొని నీడిల్ తోటి అటు ఇటు అయితే స్టిచ్ చేశాను. టైం అయితే పడుతుంది, అంత ఈజీగా అయితే అయిపోదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేసాక ఎక్కువ టైం పట్టింది అని అయితే అనొద్దు ప్లీజ్. కొంచెం టైం అయితే పడుతుంది. మనం టైం ఇచ్చినంత ఎఫర్ట్ మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే అవుతుంది. ఓకే, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసి ఎక్కువ హైలైటింగ్ ఉండాలి అనేది అయితే నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఇవి లేకపోయినా బాగానే ఉంటుంది, ఇస్తే నాకు ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది అని అనిపించింది. ఇది లేకపోయినా మీరు ఈ పార్ట్ వేసేసి ఓన్లీ ఇక్కడ మిడిల్ ఒక బీట్ పెట్టేసి పైన ఇలా స్మాల్ బీడ్స్ని పెట్టి వేసినా బాగుంటుంది. చూడండి, ఇక్కడ బీడ్కి చుట్టూ వేసాం కదా, నేనైతే ఫస్ట్ టైం చూశాను దీన్ని దద్దోజ్ అంటారంట. ఈ దద్దోజ్ తోటైతే నేను ఇలా అయితే చేశాను. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఓకే, ఇలా నెక్ అంతా కూడా ఇలా అయితే వర్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ కూడా నాకు అంతే ఎక్కువ హెవీ వర్క్ లాగా అనిపించాలి అనేసి సేమ్ నెక్ దగ్గర ఏమి ఇచ్చానో అది ఇచ్చాను. చెప్పాను కదా మీకు ఇక్కడ ఈ రౌండ్ బీడ్ లేకపోయినా బాగుంటుంది, ఇక్కడ నేను ఇంకా రౌండ్ బీడ్ ఇస్తే ఎక్కువ హెవీ అయిపోతుంది అనేసి రౌండ్ బీడ్ ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ కుందన్స్ పెట్టేసి దద్దోజు వేసేసి ఇలా అయితే ఫినిష్ చేశాను. హ్యాండ్స్ దగ్గర అప్కొచ్చే వరకు ఇది కూడా చాలా హెవీగా ఇచ్చాను. ఓకే, ఇవి ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది కొంచెం ఇక్కడ తక్కువ ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది, కొత్త కదా అలానే ఉంటుంది. ఓకే, హ్యాండ్స్ని అయితే ఇలా ఫినిష్ చేశాను. నెక్స్ట్ చుట్టూ అంతా కూడా ఓన్లీ ప్లెయిన్గా వదిలేస్తే బాగుండదు అనేసి ఒక కుందన్ పెట్టి దద్దోజు అయితే వేసేసాను. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలానే హ్యాండ్స్కి ఎలా వేసానో అలా అయితే వేసాను. చూడండి, దీనికి డిఫరెంట్, ఇక్కడ నేను ఈ మిడిల్ కుందన్ అయితే పెట్టలేదు రౌండ్ది, ఇక్కడైతే ఓన్లీ ఈ కుందన్స్ తోటి ఫినిష్ చేశాను. ఎలా వేసినా బాగుంటుంది, ఇలా వేస్తే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది, ఇలా వేస్తే మనకు ఇలా అయినా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ చూపిస్తాను. ఓకే ఆగండి, ఇక్కడ ఈ వర్క్ చూసి అక్కడైతే పడిపోవద్దు. ఓకే, వర్క్ అంత అంటే క్లాసీగా అయితే అనిపిస్తుంది. వర్క్ వచ్చేసి మీరు ఇది ఆల్రెడీ గెస్ట్ చేశారు అని అనుకుంటున్నాను. చెప్పాను కదా రెడ్ కలర్ది శారీ నాకు ఇది చాలా ఫేవరెట్ అనేసి, మా అమ్మ వాళ్ళు తీసి ఇచ్చారు. అది వచ్చేసి ఆ రెడ్ కలర్ బ్లౌజ్ మీదది హెవీ కాస్ట్ అనమాట. దాని మీదది నేను అవుట్ సైడ్ ఇవ్వకుండా ఇంత ఓన్గా చేశాను అంటే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ చాలా అంటే చాలా బాగా మెచ్చుకున్నారు. అంత బాగా అనిపించింది వాళ్ళకు. అవుట్ సైడ్ మనం వర్క్ ఇస్తే ఎలా చేస్తారో అలా చేసావు అని అయితే అన్నారు. ఓకే, నేను ఫస్ట్ది అంటే ఒక 3 బ్లౌజెస్ వేసాక ఇదైతే వేశాను. నాకు అనిపించింది అవి కొంచెం హెవీగా ఉన్నాయి అక్కడక్కడ అనేసి, దీన్ని నేను అంటే ఎక్కువ వర్క్ వచ్చేసి లోగా ఉండాలి, మనకు చూడడానికి క్లాసీగా అనిపించాలని ముందే ఫిక్స్ అయ్యాను మైండ్లో. ఓకే, అందుకనే ఇలా అయితే వేశాను. బ్లౌజ్ మాత్రం నేను అవుట్ సైడ్ ఇచ్చి స్టిచ్ చేయించాను, అందుకే స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ఓకే, ఇప్పుడు వర్క్ నేను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అయితే వేశాను. మనకు పట్టు శారీస్ ఆ లుక్కే మనకు షైనింగ్ క్లాత్ వచ్చేసి అర్థమైపోతుంది కదా. చూడండి, అంత నీట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ అయితే ఇక్కడ అంటించేసాను. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఎక్కువ కొంచెం టైం పట్టేది ఎక్కడ అంటే ఈ ప్లేస్లోనే టైం పడుతుంది. ఓకే, ఇక్కడంతా ఇలా చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇదంతా నెక్కి ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్లో
మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి నాకు హ్యాండ్సే ఫ్రెండ్స్. ఓకే. చూడండి, మీరు ఇదంతా వేయకపోయినా హ్యాండ్స్‌కి ఒక్కదానికి ఇలా వేశారు అనంటే చాలా బావుంటుంది. మన హ్యాండ్స్ తోటి మనమే చేసుకోవడము. ఓకే. మీకు నచ్చిందా? మీకు నచ్చుతుంది. కంపల్సరీగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా చేశాను. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. మరి చూడడానికి ఎంతో ఎఫర్ట్ పెట్టామని అనిపిస్తుంది కదా! ఓకే. హ్యాండ్స్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ డౌన్‌కొచ్చేస్తే ఇక్కడే ఇది కూడా ఫినిష్ చేశాను. చూడండి, ఇవి మనము కరెక్ట్‌గా తీసుకోకపోతే ఎంత కలర్ పోతున్నాయో ఇంక ఇవి తీసేయాలి నేను. ఈ వర్క్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయితే అయిపోయింది. అందుకే ఇవి కలర్స్ అయితే పోయాయి. ఓన్లీ ఇక్కడైతే ఇదైతే వర్క్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయాక ఇదైతే చేసేసాను. నాకిక్కడ ఫినిషింగ్ కరెక్ట్‌గా వచ్చింది అని అనిపించలేదు. ఓకే. అందుకనే సేమ్ నేను ఇక్కడ ఏది చేశానో దీన్ని ఇక్కడే రివర్స్‌గా అయితే చేశాను. అప్పుడు లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇంత బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మన థర్డ్ బ్లౌజు. ఓకే. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ కూడా. శారీ కూడా అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే డబల్ రోల్ వస్తుంది దానికి శారీకొచ్చేసి. ఓకే. ఇది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసేద్దాము. ఈ వర్క్ గురించి చెప్పాలి అనంటే నేను ఫస్ట్ నేను ట్రై చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఓకే. దీంట్లో ఏం మిస్టేక్ చేశాను, నెక్స్ట్ దానికి ఆ మిస్టేక్ చేయలేదు, అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నేను ఫస్ట్ వేసే బ్లౌజ్ నాకు కాసులతో వేయాలి అనేసి ఉండింది నా బ్రెయిన్లో. అందుకే కాసులు పెట్టి అమ్మవారిని పెట్టేసి ఇక్కడైతే నేను వర్క్ చేశాను. ఓకే. చాలా బాగా అనిపించింది, చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించింది ఇది వేశాక. దీనికైతే ఫ్రెండ్స్ మనకు చాలా లెస్ టైమ్, ఓన్లీ 1 డేలోనే మీరు ఇది స్టిచ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇది నేను చేసిన మిస్టేక్ ఏంటి అనంటే ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్. అంటే మనకు శారీ కూడా అంతగా ఓకే కనిపిస్తుంది, అంత హైగా అయితే ఏం కనిపించదు. దీని మీద నేను ఇంత ఎఫర్ట్ పెట్టానా అని అయితే అనిపించింది. ఇది కాకుండా ఇంకేమన్నా ఇంకా మంచి వాటికి వేసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. ఓకే. అది ఇగ్నోర్ చేసేసి దీంట్లో నేను ఏం మిస్టేక్ చేశాను నెక్స్ట్ దీన్ని డీటెయిల్గా చూపిస్తా అయితే చెప్తాను. చూడండి, వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది. కాసుల వర్క్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏం మిస్టేక్ చేశాను అని అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏం స్టిచ్ చేశాను అంటే అంటించేసానంటే ఇలాంటి ఒక లేస్ని అయితే తీసుకొని గోల్డ్ కలర్ది ఇక్కడైతే నేను యాడ్ చేసేసాను. ఓకేనా. ఇక్కడ అంటించానా. నెక్స్ట్ అక్కడ గోల్డ్ కలర్ది నాకు అర్థమైపోతుంది క్లీన్గా, ఇక్కడైతే సెట్ కాలేదు అనేసి. అసలు ఫ్రెండ్స్ చెప్పాలి, నాకు ఇది ఒక్కటే టైం తీసుకుంది. ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఇక్కడ ఏమైంది, ఇది ఇచ్చేసాను నార్మల్ నీడిల్కి, ఇంకా దారం అయితే ఎక్కిచ్చేసాను. ఎక్కించి వీటన్నిటిని ఫిల్ చేసి రౌండ్ మొత్తం చేసే వరకు మై గాడ్ టైం తీసుకుంది. ఇంకా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అలా అయితే దీనికి ఒక్కదానికి నేను ఎక్కువ టైం పట్టింది. ఇది ఎంత టైంలో వేసాను, మిగిలినవన్నీ అంత ఈజీ టైంలో వేసేసాను. నాకు తర్వాత తెలిసింది ఇలా రెడ్ కలర్దే ఉంటుందంట, మా వదిన చెప్పింది. ఈ రెడ్ కలర్దే తెచ్చి స్టిచ్ చేసి ఉంటే దీనికి సరిపోయి ఉండేది, ఇంత టైం తీసుకున్నావా అనేసి. ఓకే. ఫస్ట్ టైం కదా తెలియలేదు. ఇలా అయితే కాసులతోటి నీట్గా అయితే చేశాను. నెక్ వర్క్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా అక్కడక్కడ హైలైట్ కావాలి అనేసి ఇలా అయితే చేశాను. సేమ్ ఇదే వరకు మా సిస్టర్స్ వల్ల అవుట్ సైడ్ ఇచ్చి వేయించుకున్నారు అమౌంటు. ఇది నేను నా ఓన్ హ్యాండ్స్తో వేశాను. నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ కాంప్లిమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ బ్లౌజ్కి వచ్చేసి మా రిలేటివ్స్లో. ఓకే. ఇక్కడ హ్యాండ్స్ విషయానికి వస్తే నాకు ఇంకా ఈ సేమ్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఇక్కడ చేయాలని అనిపించలేదు, అంత ఓపిక కూడా లేకుండా ఉండింది. అందుకే ఇక్కడ నార్మల్గా అయితే అంటించేసాను. ఇదైతే ఇంట్లో ఏవో ఉన్నాయి అనేసి ఇవైతే అంటించాను. ఇవి ఇక్కడ లేకపోయినా బాగానే ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడంతా కాసులతోటైతే ఎక్కువ హెవీగా దగ్గరికి అయితే వేశాను. అందుకే ఇక్కడ హ్యాండ్స్ కూడా మంచిగా హైలైట్ అయ్యాయి. ఓకే. ఇంకా ఈ వర్క్ అయితే ఇలా ఉంది. ఓకే. ఓకే. ఇది వచ్చేసి 4th వన్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూపిస్తాను ఫ్రెండ్స్, 5th వన్. ఓకే. ఇది చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకే. ఎవరైనా వేస్తారు, ఒక 10th క్లాస్ చదివే పిల్లలు కూడా వేస్తారు, అంత బాగుంటుంది ఈ వర్క్ వచ్చేసి. అంటే నాకు ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించాను. నెక్స్ట్ చాలా అంటే డల్గా అనిపించింది. ఓకే. అందుకని ఇలా ఒక గోల్డ్ బీడ్స్ అయితే వేశాను. నెక్స్ట్ వైట్ పల్స్ అయితే ఇక్కడ వేశాను. అంతే, అంత ఎక్కువ ఏమీ వర్క్ చేయాలి అని అనిపించలేదు, ఇక్కడ పట్లాగా ఉంది కదా అనేసి ఇలా వేశాను. ఈ కొంచెం వేసిన దానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా అయితే అనిపించింది నాకు బ్లౌజ్ వచ్చేసి.
ఓకే, ఇలా వేసాను నేను నెక్ అంతా. నెక్స్ట్ సైడ్ అంతా కూడా ఇలా ఏమీ ఇవ్వలేదు. ఓకే, బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను. ఇక్కడైతే పఫ్ పెట్టించాము. సేమ్ ఇదైతే మా సిస్టర్స్ అందరం కలిపి తీసుకున్నాము ఈ బ్లౌజెస్ వచ్చేసి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇలా అయితే చాలా సింపుల్గా అయితే చేశాను. ఇది చేసి ఒక 2 years అవుతుంది అంతే. ఓకే, ఇది వచ్చేసి మన లాస్ట్ వన్ అన్నమాట, 5th వన్. ఓకే, చూసారు కదా బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి? నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మీకు అన్నీ చూపించాను కదా, నేను చేసిన కష్టం నా హ్యాండ్స్ తోటి వేసుకున్నాను అవన్నీ కూడా. అంటే కొన్నిటికైతే కొంచెం బాగా టైం టేకింగ్ తీసుకుంది ఫ్రెండ్స్, కొన్ని అయితే చాలా ఈజీగా చేసేసాను. మీకు ఇవే కాకుండా ఇంకా వేరేటి చూపించమన్నా చూపిస్తాను. వీటిలో ఏదైనా మీకు నచ్చింది అని అంటే అది చూపిమన్నా చూపిస్తాను. చాలా ఈజీ అండ్ మనం అవుట్ సైడ్ ఇవ్వాల్సిన అవసరము ఉండదు. మనకి టైం ఉన్నప్పుడు చాలా నిదానంగా మెల్లగా అయితే మనం స్టిచ్ చేయొచ్చు. ఓకే, మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.